నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తిలో వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు వైపీ బాబు ఆధ్వర్యంలో ముమ్మర ప్రచారం. అనంతపురం జిల్లా మరియు రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి పథకాలు కొనసాగాలంటే జగన్ను మరోసారి సీఎం చేసుకుందామని అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు వైపీ బాబు తెలిపారు. గురువారం గుత్తి మున్సిపాలిటీలోని 9వ వార్డు ఏరియాలో గల పలు ప్రైవేట్ పాఠశాలలను, చర్చ్ పాస్టర్లను వైసీపీ కార్యకర్తలు ఆయన కలిసి ముమ్మరంగా ప్రచారం చేపట్టారు. ముందుగా మహర్షి దయానంద గురుకులం, మహర్షి విద్యా వికాస్ కరెస్పాండెంట్లను శాలువాతో సత్కరించి సన్మానించారు. అనంతరం పాఠశాలలోని ఉపాధ్యాయులకు పెన్నులను పంపిణీ చేసి వచ్చే ఎన్నికల్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు గుంతకల్ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకట్రామరెడ్డి, అనంతపురం ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణకు ఫ్యాన్ గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేయించి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనార్టీస్ జిల్లా అధ్యక్షులు వైపీ బాబు మాట్లాడుతూ, అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ భరోసా వంటి పథకాలతో తమకు మంచి చేసిన జగనన్నకు తప్పక ఓటు వేయాలని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు వైపీ బాబు, గుత్తి మండల చర్చ్ పాస్టర్స్ బిషప్ వై వాసు, అనిల్ కాంత్, అబ్రహమయ్య, సాల్మన్ రాజ్, జాకబ్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు బాబు డిస్ట్రిక్ట్ మైనార్టీ ప్రెసిడెంట్ బాధ్యత మీద చేసుకున్నాడు. నేను యాక్చువల్గా 5 years ప్రత్యేక రాజకీయానికి దూరంగా ఉన్నాను. వాళ్ళు ఎందుకు దూరంగా ఉన్నట్టు సీఎం ఆఫీస్ నుంచి డైరెక్ట్ పిలిపించి విజయవాడలో ఎక్కువ కనిపిస్తుంది ఇలా చేసినారు. ఇంకా తప్పని పని చేయాల్సిందే. చేస్తాను. సాయం చేయండి మేడం. సాయం చేయండి సార్. ప్లీజ్ సార్. ఈరోజు పిల్లర్లు చాలా వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. జై జగన్, జై జగన్, ఫ్యాన్ గుర్తుకే మన ఓటు, ఫ్యాన్ గుర్తుకే మన ఓటు. జై జగన్, జై జగన్, ఫ్యాన్ గుర్తుకే మన ఓటు, ఫ్యాన్ గుర్తుకే మన ఓటు. జై జగన్, జై జగన్. తీసుకుంది వాయిస్ తీసుకుని టోపులు పెట్టుకోండి. నువ్వు పెట్టుకోండి. లాస్ట్ టైం అందరూ వేసారు, ఈసారి కూడా వేసింది. మేడం జస్ట్ మేడం కాంప్లిమెంట్ గా మేడం పోండి. పోస్టర్ మేడం నా హెచ్ఎంకి పోస్టర్ పట్టుకున్నట్లా అట్లా అది సార్ అట్లా విద్య. జై జగన్, జై జగన్, ఫ్యాన్ గుర్తుకే మన ఓటు, ఫ్యాన్ గుర్తుకే మన ఓటు. జై జగన్, జై జై జగన్. ఈరోజు గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని ప్రైవేట్ స్కూల్ అని సందర్శిస్తూ అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి సీఎం చేయవలసిందిగా ఇక్కడ ఉన్నటువంటి పండితులైనటువంటి టీచర్స్కి మనము ఓటు విషయమై వాళ్ళని ప్రాధేయపడడం జరిగినది. ముఖ్యంగా గుంతకల్ నియోజకవర్గపు ఎమ్మెల్యే అభ్యర్థి వెంకట్రామరెడ్డి అన్నగారు, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణ అన్నగారికి 2 ఓట్లు ప్రాధాన్యత ఇచ్చి వేసి అత్యధిక మేరతో గెలిపించమని వాళ్ళ టీచర్స్ ని కోరమైనది. ఈ విషయంలో భాగంగా మనకి నవరత్నాల విషయంలో మనకి విద్యా దీవెన గాని, అదేవిధంగా విద్యకు, వైద్యానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటున్నారు. ఈ విద్య తర్వాత వైద్యము మనుషులకు అందితే
ఇంకా వారి పనులు వాళ్ళు చేసుకొని సుఖ జీవితం కొనసాగిస్తారు. కాబట్టి వాటిపైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ఫోకస్ చేసి ఉంటున్నారు. కాబట్టి మనం అది గ్రహించి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలంటే ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటరామరెడ్డి గారు గెలవాలి. గడిచిన ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటరామరెడ్డి గారికి 50,000 అత్యధిక మెజార్టీ వచ్చింది. జిల్లా 14 నియోజకవర్గాల్లో ఎక్కడలే ఆ మెజార్టీ లేదు. ఈసారి కూడా అదేవిధంగా 1,00,000 మెజార్టీ వస్తుందనేటువంటి ఆలోచన కలిగి మేము క్రిస్టియన్ మైనారిటీ సేల్ జిల్లా అధ్యక్షుడిగా వైపీ బాబు అనేటువంటి నేను నా తోటి జత పని వారు పాస్టర్స్తో కలిపి గత నెల రోజుల నుంచి జిల్లా మొత్తము సంచరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నాము. ప్రతి చోట మేము జగన్కే అని ముక్తకంఠంతో ప్రజలు చెప్తుంటున్నారు. కాబట్టి చాలా సంతోషకరము. మేము ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి సీఎం అయినాడనేటువంటి సంతోషంతో మేము క్యాన్వాస్ చేస్తుంటున్నాం. కాబట్టి మరొకసారి ఈ వీడియో మూలకంగా తెలియజేయడం విషయం ఏమంటే నవరత్నాలు పోయి 18 రత్నాలుగా మారుతున్నాయి. కాబట్టి ప్రతి సంక్షేమ ఫలాలు ముఖ్యంగా పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు, అదేవిధంగా మైనార్టీ సోదరులకు అందుతున్నాయంటే కేవలం అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలే తప్ప మిగతా ఏ సీఎం చేయలేదండి. 108 అంటే మన బైబుల్ గ్రంథంలో మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనంలో ఉంది. మీరు ఉచితముగా పొందుకుంటూ ఉచితముగా మీరు ఇవ్వండి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక సువార్త భాగంలో తెలియపరుస్తుంటున్నారు. కాబట్టి అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు 2014 సంవత్సరంలో మన ఉచిత అంబులెన్స్ 108 ఏర్పాటు చేసి అసలు వైద్యమే అందనటువంటి పేద ప్రజలకు 108 ద్వారా కార్పొరేట్ హాస్పిటళ్లలో, తర్వాత 108 ద్వారా ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినా, ఏదైనా చిన్న అనారోగ్య పరిస్థితులు ఉన్నా 108 ద్వారా సప్లై చేసి మంచి కార్పొరేట్ వైద్యం అందించినటువంటి ఘనత ఎవరికైనా ఉందంటే ఇప్పుడు ఉన్నటువంటి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి రాజశేఖర రెడ్డి గారు. అవే పూనిపుచ్చుకొని అదే పరిపాలనకు రెట్టింపుగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటున్నారు. కాబట్టి ప్రజలకు ఈ సార్వత్రిక ఎన్నికల్లో చెప్పే విషయం ఏమంటే మేము అదే నవరత్న పథకాలు అందుకోవాలంటే ముఖ్యంగా విద్య, వైద్యము, తర్వాత మన ఫీజు రియంబర్స్మెంట్, తర్వాత వసతి దీవెన, విద్యా దీవెన, రైతు భరోసా, ఈ హెల్త్ సెంటర్లు వీటన్నిటిని అవే కొనసాగాలంటే మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలి. ప్రజలు ఇది దృష్టిలో ఉంచుకొని మన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ గెలిపించాలి. అదేవిధంగా లోకల్లో ఉన్నటువంటి మన వైవీఆర్ అని వెంకటరామరెడ్డి అన్నకి ఒక ఓటు, ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణ గారికి ఒక ఓటు వేసి అత్యధిక మెజార్టీ గెలిపించాలి. గెలిపించే మనము సీఎంని జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారిగా చూసుకుంటాము. సభామూలకంగా ఓటర్ మహాశైలకు ఈ విషయాన్ని విన్నవించుకుంటున్నాను. జై జగన్, జై జగన్.